డాడీ న్యూస్ చూస్తుంటే ఈయన గంగాధర్ శర్మ అని ఒక ఆయన ఉంటాడు. అవునండి. మన 700 శ్లోకాల్ని మన భగవద్గీత 100 నుంచి 700 శ్లోకాలు చేశారు కదా! మనం. యెస్. సో ఆయన ఏమన్నాడంటే భగవద్గీత వల్ల ఏదో వాక్కు శుద్ధ అవుతది, నువ్వు అన్నదల్లా జరుగుతది అని అన్నాడు. అవును. నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు మరి అందరూ చదివేసి అందరూ అనుకోవచ్చు కదా! హౌ ఈస్ ఇట్ జస్టిఫైడ్ బేసిక్‌గా? అంటే మేక్స్ నో సెన్స్ లాజికల్‌గా కదా! అవును. ఇట్ వాస్ రియల్లీ ట్రిగ్గరింగ్. ఐ యామ్ హ్యాపీ దట్ ఐ హర్డ్ దట్. నాకు అది విన్నప్పటి నుంచి ఐ వాస్ థింకింగ్, అరే ఏదన్నా బుక్ చదివితే మనకి శుద్ధి కావడం ఏంది? అట్లాంటప్పుడు ప్రతి ఒక్కరు చదువుతాడు కదా! చదివి వాడు అనుకున్నదల్లా అయిపోతది కదా! అండ్ అనుకున్నదల్లా అయిపోతే మళ్ళీ ఈళ్ళ లాజిక్ అంతా పోతదిగా బేసిక్‌గా. ఈళ్ళ కర్మ సిద్ధాంతము అది ఇది అది రైట్? ఇంకోటి చూడండి, మరి భగవద్గీత వాక్ సిద్ధ అయితే ధర్మ మార్గం భాస్కర్ రాజు ఛానల్లోనే భగవద్గీత చదువుతున్నారు రోజు వాళ్ళు. అయితే వారం భగవద్గీత చదివిన దాంట్లో బూతులు మాట్లాడతారు వాళ్ళు. మరి వాళ్ళ వాక్ శుద్ధ అవ్వాలి కదా! వింటున్న వాళ్ళ వాక్ కూడా శుద్ధ అవ్వలేదు. ఒకడు వచ్చి ఇందాక బెదిరించేశాడు, బాంబ్ లాగా దంగి అన్నాడు. టపోరి హిందీ రైట్. సో అక్కడ అంటే లైక్ చాలా మంది ఉండే, అదేదో షో చెప్పట్లే అన్న, ఏదో ఒక పెద్ద ఆడిటోరియం లో చెప్తుండే, లైక్ దేర్ ఆర్ లైక్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్, దే వర్ క్లాపింగ్ అండ్ దే వర్ చీరింగ్ అని చెప్పినప్పుడల్లా. సో ఇట్ రియలీ స్ట్రక్ మై మైండ్ అదొకటి. అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే, వై హ్యూమన్స్ ఆర్ వెరీ మచ్ అటాచ్డ్ టు గాడ్ అంటే, మా ఫ్యామిలీలో నా ఫ్రెండ్ సర్కిల్లో ఏదైనా సమ్ ఎక్స్ట్రాడినరీగా క్లిక్ అవుతారు. ఇట్స్ వెరీ కామన్ రైట్. అప్పటిదాకా పేదరికంలో ఉండి ఏదో బిజినెస్ చేసో లేకపోతే మంచి జాబ్ వచ్చో దే గ్రో ఎక్స్పోనెన్షియల్లీ రైట్. సో వాళ్ళని టచ్ చేస్తే నాదేం లేదు అంతా దేవుడిది అని క్రెడిట్ ఇస్తారు. ఓకే, సో సేమ్ థింగ్ ఎవడన్నా మంచి పొజిషన్లో ఉండి వాడు లాస్ అయ్యి మొత్తం దివాలా తీస్తే అదే క్రెడిట్ వాడు దేవుడికి ఇయ్యడు. సో సైకలాజికల్గా ఇదేమన్నా ఒక ఉంటుంది సార్, హ్యూమన్ బీయింగ్స్ కి ఇది ఒక ఏమంటారు, ఇది ఒక అలవాట, అది ఎవల్యూషన్ లో భాగంగా. చెప్పండి సారీ, ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. నేను కట్ అయ్యాను. సో జనరల్ గా నా ఫ్రెండ్ సర్కిల్లో ఏంటంటే, ఎవరన్నా అప్పటిదాకా పేదరికంలో ఉండి అప్పటిదాకా దే ఆర్ ఇన్ పోవర్టీ అండ్ ఏదో ఒక బిజినెస్ చేసో సంథింగ్ జాబ్ చేసో ఏదో క్లిక్ అయ్యి ఫైనాన్షియల్ గా బెటర్ అయిన తర్వాత వెన్ యూ ఆస్క్ దెమ్ దే విల్ బి లైక్ అంత దేవుందయా, అంత దేవుడే చేసిండు, లైక్ దే గో లైక్ దిస్ రైట్. సో సైకలాజికల్ గా మనుషులకి ఇట్లాంటిది ఏమన్నా డిసీజా లేకపోతే ఎవల్యూషన్ లో ఇది ఒక భాగమా ఏంటది? ఇప్పుడు అంటే రెండండి. ఒకటేంటంటే ఆబ్వియస్లీ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ దట్ లాజికల్ గాను రియాలిటీ దగ్గర గాను రేషనల్ గాను ఆలోచించిందే లైఫ్ లో సక్సెస్ అవ్వలేరు. అంటే మనం డిఫరెన్స్ అంత తీసుకురాలం. అఫ్ కోర్స్ ఇప్పుడు అనిల్ అంబానీ లాంటి వాళ్ళు పాపర్ అయిపోవడానికి ఇర్రేషనల్ గా ఆలోచించాలి. ఎందుకంటే బోల్డ్ అంతా ఇన్హెరిట్ చేసుకున్నా సరే బిజినెస్ లో రెవెన్యూ రాకుండా ఉండడం కోసం. బట్ ఇన్ జనరల్ ఎవరన్నా ఎదిగారంటే జీవితంలో వాళ్ళు దేవర్ మేకింగ్ రేషనల్ డెసిషన్స్ అట్ మెనీ స్టేజెస్ ఆఫ్ దర్ లైఫ్. అందుకనే వాళ్ళు పైకి వచ్చారు. అన్ఫార్చునేట్ ఏంటంటే మనం ఒక్కొక్కసారి అది రికగ్నైజ్ చెయ్యం మనం యాక్టివ్ గా. వీళ్ళు రికగ్నైజ్ చేయరు. నెంబర్ 2, వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు అది వాడారో అది వాళ్ళకి ఇంకా బెటర్ గా రిజల్ట్స్ ఇచ్చిందన్న ఆ హైరార్కీ కూడా వాళ్ళు రికగ్నైజ్ చేయరు. సో ఏంటంటారు, మన మతపరంగా విశ్వాసంతో ఆలోచించడం కన్నా హేతుబద్ధంగా ఆలోచించడం అనేది ఇంకా ఉపయోగకరం అన్న హైరార్కీ, ఆ డిఫరెన్స్ ఉంది చూడండి, ఆ సుపీరియారిటీ ఆఫ్ రేషనల్ థింకింగ్ అనేది ఐడెంటిఫై చేయరు. మూడోదండి, ఐ థింక్ ఎస్పెషల్లీ దిస్ ఇస్ ట్రూ ఫర్ దోస్ హూ వర్క్ ఇన్ వెరీ అన్సర్టన్ ఏరియాస్ లైక్ బిజినెస్ ఉంది. బిజినెస్ లో చాలా రిస్క్ అన్సర్టనిటీ ఉంటుంది కదా. అక్కడ ఏంటంటే దే టేక్ రెఫ్యూజ్ ఇన్ సూపర్స్టిషన్స్. ఇప్పుడు చూడండి, మీరు ఈ వ్యాపారాలు చేసుకునే షాపులలో కనపడినన్ని దిష్టి యంత్రాలు బయట ఎక్కడ కనపడవు మీకు. అంటే ఇక్కడ ఏంటంటే ఈ అన్సర్టనిటీ అనేది నచ్చదు అందరికి. అంటే ఎవరికి నచ్చదు అన్సర్టనిటీ అనేది, అందరికి ఎవరికి నచ్చదు, నాకు నచ్చదు, మీకు నచ్చదు, ఎవరికి నచ్చదు. కానీ మనం హేతుబద్ధంగా ఆలోచించడం అంటే అన్సర్టనిటీని మినిమైజ్ మాత్రమే చేసుకోగలుగుతాం అన్నదైతే మనం ఆలోచించగలుగుతాం. ఏదో ఇన్సూరెన్స్ తీసుకున్నాం, అట్లా యూ కెన్ డెవలప్ కంటింజెన్సీ ప్లాన్స్. సో అట్లాంటివి చేయగలుగుతాం. దిస్ ఈస్ రేషనల్ వే ఆఫ్ థింకింగ్. అయితే ఇక్కడ ఏంటంటే ఈ అన్సర్టనిటీ నుంచి నాకు కన్సలేషన్ కోసం లేకపోతే ఇది కాపాడుతుందన్న యాక్టివ్ గా ఒక నమ్మకం అనేది ఈ దిష్టి యంత్రాలు పెట్టుకోవడం, లేకపోతే దేవుడిని చాలా మంది నమ్ముకుంటారు, మొక్కులు పెట్టుకుని ఉంటారు కదా. సో వ్యాపారం చేసుకునే వాళ్ళు. సో ఇన్ సమ్ వే దట్ గివ్స్ దెమ్ ఒక టైప్ ఆఫ్ ఫాల్స్ ప్రామిసింగ్ అనేది చేస్తుంది రిలీజన్ ఆ రకంగా. అందుకని కొంత గిల్ట్ అవుతుంటారు, అంటే కొన్ని ఏరియాస్ లో ఉన్న వాళ్ళు అనిపిస్తుంది. ఈ 3 కారణాలు అనుకుంటున్నాను నేను. బట్ ఐ థింక్ వీ షుడ్ టెల్ దెమ్ ద సుపీరియర్